కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్త రేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలని ఆదేశించారు. దరఖాస్తు చేసుకోనోళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోకుండా అవగాహన కల్పించాలన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన రేషన్ కార్డులు ఇవ్వాలని సూచించారు. కొత్త రేషన్ కార్డులపై పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. ఉగాది నుంచి సన్నబియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్త రేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలని ఆదేశించారు. దరఖాస్తు చేసుకోనోళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోకుండా అవగాహన కల్పించాలన్నారు ముఖ్యమంత్రి. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన రేషన్ కార్డులు ఇవ్వాలని సూచించారు. కొత్త రేషన్ కార్డులపై పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. ఉగాది నుంచి సన్నబియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. శ్రవంతి, కొత్తగా ఏదైతే రేషన్ కార్డుల కోసం చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా కొంతమంది చేసుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వం మళ్ళీ దీనికి సంబంధించి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా చేసుకోవాలని చెప్పేసి చెప్పింది. కాబట్టి ఇంకా చేసుకునే వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. అంటే రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటిది చాలామంది నుంచి కూడా డిమాండ్ ఉంది. కొన్ని లక్షల మంది దీనికి సంబంధించి ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో ఏదైతే ఈ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కోడ్ రాష్ట్రంలో అమల్లో ఉంది. కాబట్టి ఈ కోడ్ వర్తించని జిల్లాలు ఏవేవైతే ఉన్నాయో ఆ జిల్లాలలో వెంటనే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ జారీ ప్రాసెస్ అనేది మొదలు పెట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అధికారులకు సూచించారు. ఇవాళ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సివిల్ సప్లైకి సంబంధించిన దాని మీదనే సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలోనే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ డిజైన్స్ ఏవైతే ఉంటాయో గతంలో ఉన్న డిజైన్స్ ఎట్లా ఉన్నాయి, కొత్తగా రేషన్ కార్డు ఇవ్వాలంటే కొత్తగా ఇచ్చేదానికి ఎట్లాంటి డిజైన్స్ మనము ఫైనల్ చేయాలనే దాని మీద ఇవాళ ఆ డిజైన్లకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఇవాళ చర్చ జరిగింది. దాంట్లో కూడా ఈ ఫైనలైజ్ దాదాపుగా ఈ డిజైన్లకు సంబంధించి కూడా ఫైనలైజ్ అయింది. కాబట్టి వీలైనంత తొందరలో ఈ కోడ్ అమల్లోని జిల్లాలలో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. అయితే ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఎవరెవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తు చేసుకున్న దాంట్లో ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనలకు అనుగుణంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రేషన్ కార్డు ఇవ్వాలి. ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు రాలేదని చెప్పేసి ఎక్కడి నుంచి కూడా మనకు ప్రజల నుంచి అలాంటిది రావద్దు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వల్ల అధికారులకు సూచించారు. అయితే ఇక చాలామంది కూడా కన్ఫ్యూజన్ గురవుతున్నారు. ఈ రేషన్ కార్డులకు సంబంధించిన దాంట్లో చాలామంది కన్ఫ్యూజన్ గురవుతున్నారు. ఏదైతే ప్రజాకు సంబంధించినటువంటి దరఖాస్తులు ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకున్నారో ఆ దరఖాస్తులు తీసుకున్న టైంలో అప్పుడు రేషన్ కార్డు లేదని పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ప్రభుత్వం ఒకసారి మళ్ళీ అవకాశం ఇచ్చింది. ఎవరైతే ఈ దరఖాస్తు చేసుకోలేదో దరఖాస్తు చేసుకొని వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి మధ్యలో ఒకసారి అవకాశం ఇచ్చింది. అప్పుడు కూడా చేసుకున్న వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా కూడా మళ్ళీ ఏదైతే ఈ మీ సేవా కేంద్రాలు ఉంటాయో ఈ మీ సేవా కేంద్రాల్లో మళ్ళీ చేసుకొని వాళ్ళు ఇప్పటి వరకు చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మళ్ళీ ఈ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే ఇందులో ఇట్లా 2-3 సార్లు మళ్ళీ అవకాశం కల్పించడంతో చాలామంది కూడా చేసుకున్న వాళ్ళే మళ్ళీ చేసుకుంటున్నారు. కాబట్టి దాని మీద కొంత ప్రజల్లో అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. చేసుకున్న వాళ్ళే మళ్ళీ కొత్తగా చేసుకుంటున్నారు. కాబట్టి అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి దరఖాస్తు చేసుకున్నారంటే వాళ్ళను ఎవరెవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ సంబంధించినటువంటి పరిశీలించి పూర్తి స్థాయిలో వాళ్లకు కొత్త కార్డులు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంలో అధికారులకు సూచించారు. ఇట్లా ఇప్పటి వరకు ఉన్నటువంటి కార్డులన్నీ ఇక కొత్తగా ఇవ్వాల్సినటువంటి ఎన్ని కార్డులు ఉంటాయి, ఇప్పటికిప్పుడు ఏదైతే ఈ ఎమ్మెల్సీ కోడ్ అమల్లో లేని జిల్లాలు ఎన్ని వస్తున్నాయో అందులో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఒకవేళ ఇస్తే ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి సమీక్షలో అధికారులను అడిగి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోవడంతో పాటు వాళ్ళకి సంబంధించి ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి అనే దాని మీద వాళ్ళు కీలకమైనటువంటి సూచనలు చేశారు.